నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్జీ చేపట్టిన ఆందోళనతో దేశ రాజధాని రగిలిపోతోంది. యువత తిరుగుబాటు పాలకుల భవిష్యత్తును మార్చబోతోందా? ఇదే అంశంపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరెడ్డి విశ్లేషణ ఈ వారం ఎడిటర్స్ కమెంట్లో చూద్దాం. దేశంలో సగానికి పైగా ఉన్న యువత ఆకాంక్షలు, కలలు నెరవేరనప్పుడు ఆ దేశం సాధించే ఏ ఆర్థిక వృద్ధి రేటైనా, ఎలాంటి అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలైనా పరిపూర్ణం కాజాలవు. తన 13వ ఏట పాలనలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటి వరకు ఊహించని రీతిలో యువత ఆక్రోశం రూపంలోనే అతిపెద్ద రాజకీయ, సామాజిక సవాల్ ఎదురవుతోంది. అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన చమురు కొరత, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం వంటి ఆర్థిక ఒత్తిడులను ప్రభుత్వం ఒకవైపు నివారిస్తున్నప్పటికీ అంతకంటే భయంకరమైన అంతర్గత సంక్షోభం నేడు వీధుల్లోకి వచ్చింది. దశాబ్దాలుగా నిధుల కొరతతో కుదేలై అక్రమాలకు నిలయంగా మారిన విద్యా వ్యవస్థ, డిగ్రీలు చేతిలో ఉన్నా ఉద్యోగాలు లేక అలమటిస్తున్న కోట్లాది మంది యువత ఆక్రోశం నేడు దేశ రాజధానిని ప్రకంపింపజేస్తోంది. ఏళ్ల తరబడి పగలు రాత్రి తేడా లేకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ వేలాది రూపాయలు ఖర్చు చేసి కష్టపడి చదివే లక్షలాది మంది విద్యార్థుల రక్తాశ్రువులను నేటి పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ వంటి అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు పదే పదే లీక్ కావడం, ఆపై పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం అనేది కేవలం ఒక సాంకేతిక వైఫల్యం కాదు. అది లక్షలాది మంది యువతీ యువకుల భవిష్యత్తుతో ఆడుకోవడమే. పరీక్షల నిర్వహణ బాధ్యతను మోస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు, పారదర్శకత లేకపోవడం వల్ల విద్యార్థుల్లో నైతిక ధైర్యం పూర్తిగా దెబ్బతింటోంది. ఏళ్ల తరబడి పడిన కష్టం ఒక్క ప్రశ్నపత్రం లీకేజ్తో బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుంటే ఆవేదనను తట్టుకోలేక వేలాది మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కేవలం ఒకే ఏడాదిలో 14,400 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం కేవలం ఒక గణాంకం కాదు. ఇది మన విద్యా వ్యవస్థలోని తీవ్రమైన మానసిక ఒత్తిడికి, వ్యవస్థాగత నిర్లక్ష్యానికి, సమాజానికి ఎదురైన అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. మరోవైపు ఎంతో శ్రమపడి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ధారపోసి ఉన్నత చదువులు పూర్తి చేసిన పట్టభద్రులకు వారి అర్హతకు తగ్గ ఉద్యోగాలు లభించకపోవడం దేశంలో ఉపాధి కొరత ఎంత తీవ్ర స్థాయికి చేరిందో స్పష్టం చేస్తోంది. ఇంజనీరింగ్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు పూర్తి చేసిన వేలాది మంది యువకులు పొట్టకూటి కోసం డెలివరీ బాయ్స్గా, క్యాబ్ డ్రైవర్లుగా మారాల్సి రావడం పాలకుల విధానాల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నప్పటికీ ఆ వృద్ధి యువతకు ఎటువంటి ఉపాధి భరోసానివ్వడం లేదు. ఉన్నత చదువులు పూర్తి చేసిన 15 నుండి 25 ఏళ్ల వయసు గల యువతలో దాదాపు 40% మంది నిరుద్యోగులుగా ఉన్నారని అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం విడుదల చేసిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026 నివేదిక స్పష్టం చేస్తోంది. తమ చదువుకు, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించనప్పుడు ఉత్పన్నమయ్యే నిరాశే నేడు నిరసన జ్వాలలుగా మండుతోంది. న్యాయస్థానంలో వ్యక్తమైన ఒక ఆక్షేపణీయ వ్యాఖ్యకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ నేడు వేలాది మందిని వీధుల్లోకి తెచ్చిన బలీయమైన ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందడం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అణచివేతకు గురైన యువత తమ గొంతుకను వినిపించడానికి కనుగొన్న ఒక వినూత్న వేదిక ఇది. పొరుగు దేశాల్లో జరిగిన విప్లవాల మాదిరిగా హింసకు తావు లేకుండా అత్యంత శాంతియుతంగా, చట్టబద్ధంగా విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటానికి సోనం వాంగ్చుక్, షబానా అజ్మీ, అరుంధతి రాయ్ వంటి ప్రముఖుల మద్దతు లభించింది. నిరసన ప్రదేశానికి చుట్టుపక్కల ఆహారం, మందులు సరఫరా చేస్తూ సాధారణ డెలివరీ బాయ్స్, పౌరులు సైతం అందిస్తున్న అండదండలు యువత ఆవేదనలో ఎంత నిజాయితీ ఉందో చాటి చెబుతున్నాయి. 25 రోజులుగా సుదీర్ఘంగా సాగుతున్న ఈ నిరసనలపై పోలీసులు లాఠీచార్జ్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన యువత వెనక్కి తగ్గకపోవడం, ఆపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ యువత భవిష్యత్తే మాకు ముఖ్యం అని చెప్పడం విద్యార్థుల ఆగ్రహాన్ని మరింత ప్రజ్వలింపజేసింది. ప్రాథమిక నిరసనల నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు పోలీసుల దాడిలో గాయపడిన వారికి పరిహారం అందించాలనే డిమాండ్తో పాటు ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్లకు సైతం వేగంగా విస్తరిస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ను ప్రతిపక్షాలు అందుకోవడంతో ఇది తీవ్ర రాజకీయ రూపాన్ని దాల్చింది.
మన దేశంలో 25 లోపు ఉన్న యువతే అత్యంత ప్రభావవంతమైన ఓటు బ్యాంకు. వీరి డిమాండ్లను నిర్లక్ష్యం చేయడం వల్ల సామాజికంగానే కాక రాజకీయంగానూ తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన రైతుల ఆందోళనలతో పోలిస్తే ఈ పట్టణ మధ్యతరగతి యువ నిరసనకారులను తక్కువ చేసి చూడడం లేదా ప్రతిపక్షాల కుట్రలుగా చిత్రీకరించడం పాలకులకు సాధ్యం కాదు. దశాబ్దాలుగా కుళ్లిపోయిన విద్యా వ్యవస్థను, ఉద్యోగాల సంక్షోభాన్ని రాత్రికి రాత్రే సరిదిద్దడం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమైన విషయమే. ప్రవేశ పరీక్ష రద్దు లేదా ఒక మంత్రి రాజీనామాకు మించి మన దేశానికి ఉన్న అతిపెద్ద బలం యువ జనాభా. ఈ యువ జనాభా ఆధిక్యతను వినియోగించుకోవడంలో పాలకులు వైఫల్యం చెందుతున్నారు అనడానికి ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక. ఇప్పటికైనా ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపెట్టకుండా విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శకత తెచ్చి యువతకు సుస్థిరమైన ఉపాధి భరోసా కల్పించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. పాలకులు స్పందించకపోతే ఈ నిరసన గళం రేపు దేశ నలుమూలలకు విస్తరించి ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల ఉనికికే తీవ్ర సవాల్గా మారే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.